ఓకే. సో, వి కెన్ స్టార్ట్ నౌ. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఒక ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చెప్పాను. ఆ ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్‌ని బిల్డ్ చేయమన్నాను. అంతే కదా! లాస్ట్ క్లాస్‌లో ఒక చిన్న డిస్క్రిప్షన్‌లా చెప్పాను. చిన్నదేం కాదు, పెద్దదే డిస్క్రిప్షను. సో, ఆ డిస్క్రిప్షన్ చెప్పి, నాకు ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని కోడ్ చేయండి అని చెప్పాను. కొంతమంది నాకు రెస్పాన్సెస్ కూడా పంపించారు. కానీ కొ ఒకళ్ళు కరెక్ట్‌గా చేశారు ఎవరో. వాళ్ళొకళ్ళే కరెక్ట్‌గా చేశారు. మిగతా వాళ్ళందరూ కొద్దిగా రాంగ్‌గానే చేశారు. సో, మీరు ఒకసారి నేనిప్పుడు సొల్యూషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ తప్పయింది? మీరు ఎక్కడ తప్పు చేశారు? అనేది ఒకసారి జాగ్రత్తగా ఓకే. ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్‌ని డీల్ చేసేటప్పుడు, ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ డీల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలంటే ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. సో, అలా వెళ్ళాలన్నమాట. ఓకే. వెరీ గుడ్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సొల్యూషన్‌ని కూడా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్పే నేను బిల్డ్ చేస్తా. ప్రతి దానికి ఈ స్టెప్‌కి ఏ కోడ్ రాయాలి, ఈ స్టెప్‌కి ఏ కోడ్ రాయాలి, ఈ స్టెప్‌కి ఏ కోడ్ రాయాలి, ఈ స్టెప్‌కి ఏ కోడ్ రాయాలి అనేది స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్దాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూడు. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఏంటి? వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్ అని చెప్పి నాకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వాలి. అంతే కదా! సో, స్టార్టింగ్ స్టెప్ ఏంటి? వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్ అని చెప్పి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వాలి. సో, స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వాలంటే ఏం వాడతాం మనం నార్మల్‌గా? ప్రింట్, ప్రింట్ వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్. ఓకే. సో, నేనిక్కడ ఏం చేశాను? ప్రింట్ వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్ అన్నాను. సో, ఈ లైన్ ఏం చేస్తది చెప్పండి? ఈ లైన్ ఏం చేస్తది? వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్ అని చెప్పి ఫస్ట్ మన స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తది. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని. సో, కంప్యూటర్ మనల్ని అడగాలన్నమాట. ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని చెప్పి. మన దగ్గర ఎన్ని డబ్బులున్నాయో అన్ని డబ్బులు మనం టైప్ చేయాలన్నమాట. సో, కంప్యూటర్ ఏమడగాలి? ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని అడగాలి. సో, కంప్యూటర్ మనల్ని క్వెషన్ అడగాలి అంటే ఏంటి ఫంక్షను? ఇన్‌పుట్. సో, ఇక్కడ నేనేం రాస్తానంటే ఇన్‌పుట్ సారీ, సారీ. ఇన్‌పుట్ ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్. ఓకే. నేను ఈ కోడ్ రన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? హ్మ్. ఈ కోడ్ రన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? సో, నేను ఎప్పుడైతే ఈ కోడ్ రన్ చేస్తానో, నేనెప్పుడైతే ఈ కోడ్ రన్ చేస్తానో ఏమవుతుంది? కంప్యూటర్ నన్ను క్వెషన్ అడుగుతది. ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని చెప్పి పక్కన ఒక స్క్వేర్ బాక్స్ ఇస్తదనమాట. పక్కన ఒక రెక్టాంగులర్ బాక్స్ ఇస్తది. అక్కడ నేనిక నాకు నచ్చిన అమౌంట్ కొట్టుకోవచ్చు. సో, ఇక్కడ మీరు గమనించండి. నేనిక్కడ ఏవైతే అమౌంట్ ఎంటర్ చేస్తున్నానో అది నంబర్. స్ట్రింగ్ కాదు. అవునా? కాదా? ఇప్పుడు నేను ఏవైతే నంబర్ ఎంటర్ చేస్తున్నానో అది ఒక నంబర్. స్ట్రింగ్ కాదు కదా! 100 అనేదేంటి నంబర్. స్ట్రింగ్ కాదు. సో, ఇప్పుడు మనం నంబర్‌ని ఇన్‌పుట్‌గా తీసుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటా ఫంక్షను? ఈ ఇన్‌పుట్‌ని ఇంట్ అనే దాంట్లో ఎన్‌క్లోజ్ చేసేయాలి. ఆ! ఓకే. చేసేసిన తర్వాత మనం ఏ నంబర్ అయితే ఎంటర్ చేస్తామో 100 అయితే 100, 1000 అయితే 1000, 10,000 అయితే 10,000 ఏ నంబర్ అయితే ఎంటర్ చేస్తామో ఆ నంబరు ఎక్కడో ఒకటి స్టోర్ అవ్వాలి కదా! మన బ్యాలెన్స్ కింద. హ్మ్. అంటే తర్వాత మనం చూసినట్లయితే మనం ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ వాడుతున్నాం గదా! అంటే ఇప్పుడు అమౌంట్ తగ్గించాలి, రూ. 10 తగ్గించాలి అంటే ఏ అమౌంట్‌లో తగ్గించాలి? మనం ఇక్కడ ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేస్తామో ఆ అమౌంట్ నుంచి తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ రూ. 10 తగ్గించాలి. తర్వాత మళ్ళీ రూ. 10 తగ్గించాం. అలా మన ఇనీషియల్ అమౌంట్‌లోంచే కదా తగ్గించుకుంటూ వెళ్తున్నాం. హ్మ్.
సో, ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని నేనొక వేరియబుల్ తీసుకుంటాను. ఏంటంటే మై బ్యాలెన్స్. సో, ఈ మై బ్యాలెన్స్ అనే వేరియబుల్‌లో ఏముంటుంది చెప్పండి? నా దగ్గర ఇప్పుడు ఎన్ని డబ్బులైతే ఉన్నాయో, అన్ని డబ్బులు ఈ మై బ్యాలెన్స్ అనే వేరియబుల్‌లో ఉంటాయన్నమాట. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? ఓకే. మనం ఎంతైతే ఎంటర్ చేస్తామో ఒక చిన్న కన్ఫర్మేషన్ లాగా ఈ లైన్ రావాలన్నమాట ఇప్పుడు. ఈ లైన్ ఏంటంటే జస్ట్ ఒక చాలా చిన్న కన్ఫర్మేషన్. ఇదొక చాలా చిన్న కన్ఫర్మేషన్ అన్నమాట. ఏంటి నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయో నీ నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయో అదొక చిన్న కన్ఫర్మేషన్ అంతే. ఓకే. యువర్ బాలన్స్ ఈస్ ₹100 లేదా ఓకే. యువర్ బాలన్స్ ఈస్ ₹1000 లేదా ఓకే. యువర్ బాలన్స్ ఈస్ ₹10,000 అనేది ఒక చిన్న కన్ఫర్మేషన్‌లో రావాలి. మనకు డిస్‌ప్లే అవ్వాలి. అదెలా వస్తది చెప్పండి? మళ్ళీ థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? డిస్‌ప్లే అవ్వాలి. సో, ప్రింట్ ఓకే. ఏం డిస్‌ప్లే అవ్వాలి? ఓకే. యువర్ బాలన్స్ ఈస్ ₹100 అని డిస్‌ప్లే అవ్వాలి. అవునా? ఓకే. యువర్ బాలన్స్ ఈస్ ₹100 అని డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇక్కడ నేనొక ఎఫ్ స్ట్రింగ్ వాడతాను. నేను ఎఫ్ స్ట్రింగ్ ఎందుకు వాడాను అనేది ఇప్పుడు మీకు తెలుస్తది చూడండి. ఓకే. యువర్ బాలన్స్ ఈస్ ఇక్కడ నేను ఇక్కడ ₹100 ఎంటర్ చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ప్లీజ్ ఎంటర్ చేయమంట అన్నప్పుడు నేను ₹100 ఎంటర్ చేస్తే ఈ బాలన్స్ ఈస్ అని పక్కన 100 వస్తది. నేను ఇక్కడ 1000 ఎంటర్ చేస్తే 1000 రావాలి. 10,000 ఎంటర్ చేస్తే 10,000 రావాలి. సో, ఈ 100 గాని, 1000 గాని, 10,000 గాని ఏ వేరియబుల్‌లో పెట్టుకున్నాం? మై బాలన్స్ అనే వేరియబుల్‌లో పెట్టుకున్నాం. మనం ఇక్కడ ఎంత ఎంటర్ చేస్తే ఆ నంబర్ ఆటోమేటిక్‌గా ఈ మై బాలన్స్ అనే వేరియబుల్‌లోకెళ్ళిపోద్ది. సో, ఇక్కడ నేను ఒక ఎఫ్ స్ట్రింగ్ ఎందుకు వాడతాం? ప్రింట్ అనే ఫంక్షన్‌లో కూడా వేరియబుల్స్ వాడాలి అనుకుంటే, మనం ఒక ఎఫ్ స్ట్రింగ్ వాడతాం. సో, నేనిక్కడ మై బాలన్స్ అనే వేరియబుల్ వాడదాం అనుకుంటున్నాను కాబట్టి, నేనిక్కడ ఏమిస్తాను? ఓకే. యువర్ బాలన్స్ ఈస్ అని జెప్పి వేరియబుల్ ఇవ్వాలంటే ఏం చేయాలి? కర్లీ బ్రాకెట్స్. మన వేరియబుల్ పేరేంటి? మై బాలన్స్. ఓకే. క్లోజ్. ఓకే. సో, 3 స్టెప్స్ అయిపోయి చూసారక్కడ? 3 స్టెప్‌లయిపోయి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్. ఇప్పుడేంటి? ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే, కంప్యూటరు 1-20 మధ్యలో కంప్యూటరు 1-20 మధ్యలో ఒక రాండమ్‌గా ఒక నంబర్‌ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, కంప్యూటర్ ఏం చేయాలి? రాండమ్‌గా 1-20లో ఒక నంబర్‌ని రాండమ్‌గా సెలెక్ట్ చేసుకొని ఒక వేరియబుల్‌లో పెట్టుకోవాలి. అది మన ఫోర్త్ స్టెప్. రాండమ్ నంబర్ బయటికి తీయాలి. ఏదో ఒక నంబర్ బయటికి తీయాలంటే మనం ఒక మాడ్యూల్ వాడుతున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఆ మాడ్యూల్ పేరేంటి? ఆ మాడ్యూల్ పేరేంటి? రాండమ్. సో, ఫస్ట్ ఆ మాడ్యూల్ వాడాలి అనుకుంటున్నాం గాబట్టి, ఫస్ట్ మనం ఏం చేయాలి? మన పైథాన్ కోడ్‌లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఇంపోర్ట్ రాండమ్. ఈ రాండమ్ అనేదేంటి? రాండమ్ అనేది ఒక మాడ్యూల్ అన్నమాట. అసలు మాడ్యూల్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి అప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పటికి మీరేం గుర్తుపెట్టుకుంటారంటే, రాండమ్ అనే మాడ్యూల్ రాండమ్ నంబర్స్ జనరేట్ చేస్తుంది. మనకు నచ్చినన్ని సార్లు. నచ్చినన్ని రాండమ్ నంబర్స్ జనరేట్ చేస్తుంది. అనేది మాత్రమే తెలుసు. ఓకే. ఇప్పుడు 1-20 మధ్యలో ఒక రాండమ్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి కంప్యూటర్ అంటే కోడ్ ఎలా రాయాలి మనం? సింపుల్‌గా రాండమ్ డాట్ రాండింట్. సో, రాండమ్ అనేది మాడ్యూల్ పేరు. ఈ రాండింట్ ఏంటి? రాండమ్‌గా ఒక ఇంటిజర్ సెలెక్ట్ చేసుకోమంటున్నాం. ఇప్పుడు 1 అన్నా, 2 అన్నా, 3 అన్నా, 4 అన్నా, 5 అన్నా, 8 అన్నా, 12 అన్నా, 17 అన్నా అవన్నీ కూడా ఏంటి? ఇంటిజర్‌లే గదా! సో, ఇక్కడ నేను ఏ రేంజ్‌లో నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే 1, 20 అన్నాను. అంటే 1-20 దాకా ఉన్న మధ్యలో ఉన్న ఏ నంబర్‌నైనా అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నది ఎక్కడ పెట్టాలి? గాల్లో పెట్టదు గదా! సెలెక్ట్ చేసుకున్నది ఎక్కడ పెట్టాలి? ఒక వేరియబుల్‌లో పెట్టుకోవాలి. ఆ వేరియబుల్ మనం ఏమి అనుకుందామంటే రాండమ్ పిక్. సో, ఈ రాండమ్ పిక్ అనే వేరియబుల్‌లో ఏముంటుంది? కంప్యూటరు 1-20 మధ్యలో ఏదో ఒక నంబర్‌ని సెలెక్ట్ చేసుకొని,
దీంట్లో పెట్టుకుందనమాట. ఈ రాండమ్ పిక్ అనే వేరియబుల్‌లో పెట్టుకుంది. ఓకే. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు చూడండి. ఇప్పుడు గెస్సింగ్ గేమ్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అసలైన గెస్సింగ్ గేమ్ స్టార్ట్ అవుద్ది. ఎలా స్టార్ట్ అవుద్దంటే, ఇక్కడ కంప్యూటర్ అనుకున్న నంబరు ఇప్పుడు ఫస్ట్ వన్ కంప్యూటర్ అడుగుతది. ప్లీజ్ గెస్ ది నంబర్ అని జెప్పి. మనం ఏదో ఒక నంబర్ ఇస్తాం. సో, మనం ఇచ్చిన నంబరు, కంప్యూటర్ ఇచ్చిన నంబరు ఒకటయ్యేంత వరకు, మనం ఇచ్చిన నంబరు, కంప్యూటర్ ఇచ్చే నంబరు ఒకటయ్యేంత వరకు అదేమనాలి? గెస్ ది నంబర్, గెస్ ది నంబర్, గెస్ ది నంబర్ అని అంటూనే ఉండాలి. అర్థమైందా? అది ఒకవేళ ఆడివ్వలేదనుకోండి. ఆడివ్వట్లేదు 10 టైమ్స్ చేసారు, 20 టైమ్స్ చేసారు, 30 టైమ్స్ చేసారు, 40 టైమ్స్ చేసారు. ఇవ్వట్లేదు ఆడు కరెక్ట్ ఆన్సర్. అయినా కూడా వస్తూనే ఉండాలి. గెస్ ది నంబర్, గెస్ ది నంబర్, గెస్ ది నంబర్ అని చెప్పి వస్తూనే ఉండాలి. సో, ఇప్పుడు మీరు దానికి ఆలోచించాలన్నమాట ఏం చెయ్యాలి అని. ఇప్పుడు మీరు దానికి ఆలోచించాలన్నమాట. ఏం చెయ్యాలి? ఆ పర్టిక్యులర్ ఇదొచ్చినప్పుడు అని. సో, ఇక్కడ ఇప్పుడు నేనేం జేస్తానంటే, ఇప్పుడు నేనేం జేస్తానంటే హ్మ్. రాండమ్‌గా ఇప్పుడు నార్మల్‌గా ఏం జేస్తానంటే, నేనొక వేరియబుల్ నేనొక వేరియబుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ పేరేంటంటే గేమ్ స్టేటస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్ ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్ ఎందుకుంది? అసలు దాని అవసరం ఏంటి అంటే, మీ గేమ్ ఇంకా ఆడుతున్నారా? లేదా అయిపోయిందా? అనేది చెక్ చేసుకుంటదనమాట ఆ వేరియబుల్. ఇంకా ఆడుతున్నారు అంటే ఇంకా ఆడేస్తూనే ఉంటది. అది గెస్ ది నంబర్, గెస్ ది నంబర్, గెస్ ది నంబర్ అని చెప్పి. లేదు మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా గెస్ చేసేసారో, మీరెప్పుడైతే కరెక్ట్‌గా గెస్ చేసేసారో గేమ్ ఆగిపోయినట్టే గదా! సో, ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్ ఏం చేస్తదంటే, మన గేమ్ గెలిచిందా? ఓడిపోయామా? అవుతోందా? అయిపోయిందా? అనేది స్టోర్ చేసుకుంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్‌లో నేను నో పెట్టాను. ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్‌లో నో పెట్టాను. అంటే ఏంటి? గేమ్ ఇంకా అవ్వలేదు అని చెప్తున్నానన్నమాట. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేంత వరకు అని చెప్పాను. అవునా? ఇక్కడ నేనేం చెప్పాను? నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేంత వరకు కంప్యూటర్ ఏం చేయాలి? గెస్ ది నంబర్, గెస్ ది నంబర్, గెస్ ది నంబర్ అని చెప్పి అలా ప్రతిరోజు పెడుతూనే ఉండాలి కంప్యూటర్. నేను కరెక్ట్ నంబర్ గెస్ చేయనంత వరకు. కరెక్ట్ నంబర్ ఎప్పుడైతే గెస్ చేసేసానో గేమ్ అయిపోద్ది అక్కడితో. అక్కడితో గేమ్ అయిపోద్ది. ఇంక మనం విన్ అయిపోతాం అన్నమాట. సో, ఇప్పుడొకటి ఆలోచించండి. నేనిక్కడ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో నో పెట్టాను. అంటే దాని అర్థం ఏంటి? గేమ్ ఇంకా అయిపోలేదు అని అర్థం. గేమ్ ఎప్పుడవ్వదు? మనం కరెక్ట్ నంబర్ ఎప్పుడైతే గెస్ చెయ్యలేకపోతామో అప్పటిదాకా గేమ్ అవ్వదు. మనం ఎప్పటిదాకా అయితే కరెక్ట్ నంబర్‌ని గెస్ చెయ్యలేకపోతామో అప్పటిదాకా గేమ్ అవ్వదు. అంటే మీరు కరెక్ట్ నంబర్ గెస్ చేసేదాకా మీరు ఇప్పుడు కరెక్ట్ నంబర్ గెస్ చేయలేదు. తర్వాత గెస్ చేయలేదు. తర్వాత గెస్ చేయలేదు. తర్వాత గెస్ చేయలేదు. అలా మీరు గెస్ చెయ్యనంత సేపు ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్‌లో నోయే ఉంటది. అవునా? గేమ్ స్టేటస్ ఏంటి? ఆ వేరియబుల్ ఏం చేస్తుంది? గేమ్ అయిపోయిందా? ఇంకా ఆడుతున్నారా? అనేది చూస్తదనమాట. ఇప్పుడేంటి ప్రస్తుతం ఇంకా ఆడుతున్నాం గదా! ఇంకా మనం స్టార్టే చేయలేదు నార్మల్‌గా చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు నేనేం జేస్తానంటే, ఫర్ లూప్ అయితే ఎన్ని సార్లు లూప్ తిరగాలి అనేది మనకు తెలుస్తది. 100 అయితే 100, 1000 అయితే 1000, 10,000 అయితే 10,000 ఎంతో కొంత. కానీ ఇక్కడ నేనేమన్నాను మీకు 10 ఛాన్సెసే ఉంటాయి, 100 ఛాన్సెసే ఉంటాయి, 200 ఛాన్సెసే ఉంటాయని నేనేమైనా చెప్పానా? నేనేవి చెప్పలేదు. నేనేవి చెప్పలేదు. నీకు 10 ఛాన్సెసే ఉంటాయా, 20 ఛాన్సెస్ ఉంటాయా, 100 ఛాన్సెస్ ఉంటాయని నేనసలు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో, ఆ లూపు ఎన్ని సార్లు తిరగాలు అనేది మనకి క్లారిటీగా తెలీదు. ఆ లూప్ ఎప్పటిదాకా తిరగాలి? ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్‌లో నో ఉన్నంత సేపు తిరుగుతూనే ఉండాలి. ఎందుకంటే గేమ్ అవ్వలేదు ఆడింకా ఆడుతూనే ఉన్నాడు. సో, ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్‌లో నో ఉన్నంత వరకు, నో ఉండేంత వరకు అది ఆ లూప్ అనేది రన్ అవుతూనే ఉండాలన్నమాట. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలన్నమాట. సో, దానికి మనం ఎలా రాస్తాం సింపుల్‌గా. ఇక్కడ నేను ఒక కండిషన్ రాస్తాను చూడండి. వైల్ గేమ్ స్టేటస్ ఈక్వల్ టు నో.
దీని అర్థం ఏంటి చెప్పండి? ఓకే. సారీ. దీని అర్థం ఏంటి చెప్పండి? ఓకే. గేమ్ స్టేటస్ అనే వేరియబుల్‌లో నో ఉన్నంత సేపు కూడా మేము ఈ పనులు చేయాలి. పదే పదే చెయ్యాలి అని చెప్పి ఇండికేషన్ అన్నమాట బేసికల్లీ. సో, ఇక్కడికి నేనేం జేస్తాను, ఇప్పుడు నేనేం జేస్తానంటే, ఈ కాలమ్ పక్కనున్న కర్సర్‌ని నేను కిందకి తీసుకొచ్చాననుకో, ఈ లోపల మనం ఏం రాయాలి అనేది రాయాలన్నమాట. లూప్ అంటే గేమ్ అవ్వనంత వరకు ఏం చెయ్యాలి అనేది రాయాలి. గేమ్ అవ్వనంత వరకు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? పైథాన్ మనల్ని గెస్ ది నంబర్ బిట్వీన్ 1 అండ్ 20 అని క్వెషన్ అడగాలి. అదెలా అడుగుద్ది? ఇన్‌పుట్ గెస్ ది నంబర్ బిట్వీన్ 1 అండ్ 20 అని అడగాలి. కానీ ఇక్కడ ఇంట్ వాడతామా? వాడమా? ఇంట్ అనే దాన్ని వాడతామా? వాడమా? ఖచ్చితంగా వాడతాం. ఎందుకంటే అది 1-20 మధ్యలో నంబర్ ఏదైనా టైప్ చేయి అంటుంది. నంబరేగా టైప్ చేయమంది. స్ట్రింగ్ కాదు కదా! మన పేరు, మన ఊరు అవి కాదుగా టైప్ చేయమంది. సో, ఇక్కడ ఈ మధ్యలో ముందు ఏం పెట్టుకుంటానంటే ఇంట్ అని పెట్టుకుంటాం. అప్పుడు మనం కావాలంటే ఇంటిజర్ నంబర్‌ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. అది కూడా తీసుకుంటాం. ఓకే. ఇక్కడ మన గెస్ ఏమైంది అనేది ఒక వేరియబుల్‌లో పెట్టాలి కదా! ఇప్పుడు కంప్యూటర్ గెస్‌ని రాండమ్ పిక్ అని చెప్పి ఒక వేరియబుల్‌లో తీసుకుంటున్నాం. అలాగే మనుషులు గెస్ చేసే నంబర్ కూడా ఏదో ఒక వేరియబుల్ ఉండాలి గదా! సో, నేనేమనుకుంటున్నానంటే దీనికి ఒక వేరియబుల్ పెడదాం. ఒక వేరియబుల్ పేరు. ఆ వేరియబుల్ పేరంటే యూజర్ ఆన్సర్. సో, పైథాన్ ఏం చేస్తది? గెస్ ది నంబర్ బిట్వీన్ 1 అండ్ 20 అని అడుగుతది. మనం ఏదో ఒక నంబర్ ఇస్తాం. అప్పుడేమంటది పైథాను? యూజర్ ఆన్సర్ అనే వేరియబుల్‌లోకి నేను యెస్ అయితే యెస్ అంటే యెస్, నో అంటే నో అనేది ఆ యూజర్ ఆన్సర్ అనే వేరియబుల్‌లోకి వెళ్ళిపోద్దనమాట ఫస్ట్. ఓకే. తర్వాత, తర్వాతేంటి చెప్పండి? ఒకవేళ మీరు ఎంటర్ చేసిన గెస్ ఏంటి? యూజర్ ఆన్సర్ అనే వేరియబుల్‌లో ఉంది. ఓకే. కంప్యూటర్ పిక్ చేసిన రాండమ్ గెస్ ఎక్కడుంది? రాండమ్ పిక్ అనే వేరియబుల్‌లో ఉంది. ఓకే. సో, ఎప్పుడు, ఎప్పుడు మనం కరెక్ట్ చెప్పడానికి ఆస్కారం ఉంది చెప్పండి? ఏ పాయింట్‌లో మనం కరెక్ట్ చెప్పడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంటే మనం యూజర్ ఆన్సర్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబరు, రాండమ్ పిక్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబరు 2 ఒకటే అయ్యుండాలి. అప్పటిదాకా మీకేం రావాలి? గెస్ ది నంబర్, గెస్ ది నంబర్, గెస్ ది నంబర్ అని వస్తూనే ఉండాలన్నమాట. ఓకే. దానికి కండిషన్ రాద్దాం. ఇఫ్ యూజర్ ఆన్సర్ ఈక్వల్ టు రాండమ్ పిక్. అంటే ఈ యూజర్ ఆన్సర్ అనే వేరియబుల్‌లో ఏముంది? సొంతంగా నేను ఏదో ఒక నంబర్ టైప్ చేశానన్నమాట. గెస్సింగ్ గేమ్ అన్నారని జెప్పి నేను ఏదో ఒక నంబర్ టైప్ చేశాను. ఇక్కడ రాండమ్ పిక్ అంటే ఏంటి? అంటే మనం ఏం టైప్ చేయక్కర్లేదు. కంప్యూటర్ ఆటోమేటిక్‌గా ఒక రాండమ్‌గా ఒక నంబర్‌ని బయట తీసేస్తదన్నమాట. ఈ 1 నుంచి 20 లోపు. ఓకే. ఒకవేళ మ్యాచ్ అయ్యింది అంటే అప్పుడేమవ్వాలి? మ్యాచ్ అయితే ఏమవ్వాలి సింపుల్‌గా? గేమ్ అయిపోయినట్టే కదా! సో, మన గేమ్ అయ్యిందా లేదా అనేది ఏ వేరియబుల్‌లో పెట్టుకున్నాం? ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్‌లో పెట్టుకున్నాం. సో, ఇక్కడ నేను రాస్తాను గేమ్ స్టేటస్ గేమ్ స్టేటస్ ఈక్వల్ టు యెస్. ఇక్కడ నేనేం చేశానో చూడండి. ఇక్కడ యూజర్ ఆన్సర్ అని మన యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకున్నాం. తర్వాత స్టెప్‌లో ఏం చేశాను? మనం ఎంటర్ చేసిన ఆన్సరు కంప్యూటర్ రాండమ్‌గా పిక్ చేసిన ఆన్సరు 2 కూడా మనం పిక్ చేసింది, కంప్యూటర్ పిక్ చేసింది. 2 కూడా ఈక్వల్ అవ్వడం అంటే ఏంటి? మన కరెక్ట్‌గా గెస్సే కదా అది. ఆ! ఈక్వల్ అయితే గనక అని చెప్పి గేమ్ స్టేటస్ ఈక్వల్ టు యెస్ అని పెట్టాను. సారీ ఇక్కడ అంటే ఫస్ట్ వైల్ లూప్‌లోకెళ్తది. వైల్ లూప్‌లోకెళ్ళి ఈళ్ళు పంచాయతీ ఏంటో చూసి తర్వాత, తర్వాత యూజర్ ఆన్సర్‌లో ఏ నంబర్ అయితే ఉందో
రాండమ్ పిక్ అనే వేరియబుల్‌లో కూడా అదే నంబర్ ఉందా లేదా అని చూస్తది. ఒకవేళ ఉంది, అదే నంబర్ సేమ్ నంబర్ ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా ఈ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్‌ని యెస్ కింద మార్చేయండి. లూప్ ఎప్పుడు రన్ అవ్వాలి? ఈ ఈ పర్టిక్యులర్ వేరియబుల్ ఏదైతే ఉందో అది యెస్ అయినప్పుడు మాత్రమే, అది యెస్ అయినప్పుడు మాత్రమే దాని అర్థం ఏంటి? మనం ఎంటర్ చేసిన ఆన్సర్ కంప్యూటర్ అనుకున్న ఆన్సర్ ఒకటే. మనం కరెక్ట్‌గా గెస్ చేసాం అని అర్థం. ఓకే. సో, ఒకటే అయినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ యెస్ అంటే ఇక్కడేంటి? ఓకే. అయిపోయింది గేమ్. ఒకడు గెలిచేసాడు అనే దానికనమాట. ఓకే. గేమ్ స్టేటస్ ఈక్వల్ టు యెస్ అయింది. తర్వాత ఓకే. ఇప్పుడేం రావాలి? ఇప్పుడేం రావాలి చెప్పండి? ఇప్పుడేమవ్వాలంటే సింపుల్‌గా మనం ఎప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఎన్ని మార్కులు ఎగిరిపోవాలని చెప్పాం? 150 మార్క్స్. అంటే యాడ్ అవ్వాలని. ఏదైనా కరెక్ట్‌గా చెప్తే 150 మార్క్స్ యాడ్ అవ్వాలని చెప్పారు. ఇప్పుడు, ఇప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ నా బ్యాలెన్స్ ఎందులో ఉంది? మై బ్యాలెన్స్ అనే వేరియబుల్‌లో ఉంది. ఇక్కడ నేనేం చేశాను? కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. సో, ఫస్ట్ గేమ్ స్టేటస్ మారిపోద్ది. తర్వాత ఏమొస్తది? తర్వాత ఏమొస్తది? తర్వాత ఏమొస్తదంటే, కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈస్ అని చెప్పి వస్తదనమాట. అర్థమైందా? సో, ఏమొస్తది? కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈస్ 230 రూపీస్ అని వస్తది. కానీ మనం ఎంటర్ చేసింది 100 రూపీసే గదా! మరెక్కడ 230 రూపీస్ ఎక్కడి నుంచొచ్చాయి? అంతే గదా! మనం ఎంటర్ చేసింది 100 స్టార్టింగు. లాస్ట్‌లో నాకు 230 వచ్చాయి. అంటే మధ్యలో ఏవి జరగలేదా? అదేంటి అనేది మళ్ళీ చూద్దాం. సో, గేమ్ స్టేటస్ ఈక్వల్ టు యెస్ అంటే గేమ్ స్టేటస్‌ని నో నుంచి యెస్‌కి మార్చా అని చెప్పాం. తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? ఇది ప్రింట్ అవ్వాలి. కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈస్ 230 రూపీస్ అని రావాలి. ఆ 230 రూపీస్ ఎలా వచ్చాయి? వీడి దగ్గర లాస్ట్ డబ్బులకి నేను 150 యాడ్ చేశాను కాబట్టి 230 రూపీస్ వచ్చాయి. సో, ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైతే పిక్ అవుతాడో, ఎప్పుడైతే ఇంటర్వ్యూ అన్నీ క్లియర్ చేసి అన్నీ అవుతాడో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూజర్ ఆన్సర్ ఈ రాండమ్ పిక్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ ఒకటే అని తెలుసుకుంటాడో, అప్పుడు ఏమవ్వాలి? గేమ్ స్టేటస్ యెస్ కింద మారిపోవాలి. అవునా? గేమ్ స్టేటస్ యెస్ కింద మారిపోవాలి. తర్వాత, తర్వాత ఏం ప్రింట్ అవ్వాలంటే ఈ పర్టిక్యులర్ ముక్క ఏదైతే ఉందో, ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే. సో, అది అలా అవ్వాలి అంటే ఫస్ట్ ఈ మై బ్యాలెన్స్‌ని మార్చాలి గదా! 150కి యాడ్ చేయాలి గదా! 150కి యాడ్ చేయాలి గదా! ఇక్కడ మై బ్యాలెన్స్ అనే వేరియబుల్‌లో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది ఉంది. సో, మీరెప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఖచ్చితంగా నేను 150 రూపీస్ ఇవ్వాలి కదా మీకు. ప్లస్ 150 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఓకే. గేమ్ స్టేటస్ యెస్ కింద మార్చేసాం. తర్వాత ఏమవుతుంది అంటే, తర్వాత ఏమవుతుందంటే మై బ్యాలెన్స్, మై బ్యాలెన్స్ ఓకే. సారీ. ప్రింట్ కంగ్రాచ్యులేషన్స్ యువర్ బ్యాలెన్స్, కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి, ఇక్కడ నేను ఎంత అమౌంట్ ఎంటర్ చేశానో దాని మీద ఉంటది. తర్వాత ఇంకొన్ని చిన్న చిన్న పొజిషన్‌ల వల్ల కూడా ఉంటుందన్నమాట. సో, కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈజ్ అంటే ఏం చెప్పాలి? అంటే ఏం చెప్పాలి? ఇనీషియల్‌గా వాడికున్న దానికి 150 యాడ్ చేయాలి అంతే గదా! ఒకవేళ మనోడు రూ. 100తో ఇండస్ట్రీకొచ్చాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 యేసుకొనొచ్చాడు. ఫస్ట్ టైమే కరెక్ట్‌గా గెస్ చేసాడనుకోండి. ఫస్ట్ టైమే కరెక్ట్‌గా గెస్ చేసాడు నంబర్‌ని. సో, మనం ఏం జేయాలి? తనకి 150 రూపీస్ మనమే ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ గూడా అంతే.
సో కంగ్రాచులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి ఏం రావాలి? మై బ్యాలెన్స్. ఓకే, మై బ్యాలెన్స్ ప్లస్ 30. సో దీనివల్ల ఏమవుతుందంటే కంగ్రాచులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పొచ్చి మన బ్యాలెన్స్ కి ఎంత యాడ్ చేయాలి మర్చిపోయాను, 150 కదా, 150 యాడ్ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి? ఎప్పుడు మాత్రమే చేయాలి? మనమిచ్చిన మనమిచ్చిన నంబరు అది ర్యాండమ్ గా అనుకున్న నంబరు ఒకటైనప్పుడే అది మార్చాలన్నమాట. అందుకే కదా గేమ్ స్టేటస్ ఈక్వల్ టు ఎస్ అని పెట్టాను. అంటే గేమ్ ఇంకా రన్ అవ్వట్లేదు, గేమ్ ఇంకా ఆగిపోలేదు అని అర్థం అనమాట. ఓకే, తర్వాత 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 ఏమవ్వాలి? ఇప్పుడు ఓకే, వైల్ చెప్పాం, ఇఫ్ చెప్పాం, అంతా బానే ఉంది. ఒకవేళ యూజర్ ఏవైతే ఆన్సర్ ఇచ్చాడో అది అండ్ ర్యాండమ్ గా పిక్ చేసుకున్న నంబర్ ఒకటి కాకపోతే ఏం చెయ్యాలో కూడా మీకు తెలియాలి. ఓకే, సో అది ఎలా చేస్తాం? సింపుల్. ఇక్కడ ఈ కండిషన్ ఎందుకు రాసాం? ఒకవేళ ఈ 2 నంబర్లు ఒకటైతే ఏమవ్వాలో ఈ లోపల రాసాం. ఇప్పుడు ఇప్పుడు మేమేం రాస్తామంటే ఇఫ్ యూజర్ ఆన్సర్ నాట్ ఈక్వల్ టు ర్యాండమ్ పిక్. ఈక్వల్ టు అయినప్పుడు ఏం చేయాలో చూసారు. కానీ ఈక్వల్ కానప్పుడు కూడా ఏం చేయాలి కదా? ఏదో ఒకటి చేయాలి కదా! సో, ఈక్వల్ కానప్పుడు ఇక్కడ చూడండి. అది 17 అనే నంబర్ అనుకుంది. నేనేమిచ్చాను? 15 ఇచ్చాను. నాకెలా ప్రింట్ అయింది లాస్ట్‌లో? సారీ యువర్ గెస్ ఈస్ రాంగ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలన్నమాట. అంటే మనం గెస్సింగ్ తప్పే కదా ఇస్తున్నాం. అది అనుకున్న ఒక నంబరు, మనమేమో ఇంకో నంబర్ అనుకుంటున్నాం. మరి అంతా గెస్సింగే కదా! ఓకే. సో, ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి? ఫస్ట్ ప్రింట్ ఏం పెట్టాలి? ప్రింట్ సారీ యువర్ గెస్ ఈజ్ రాంగ్ అని చెప్పి వచ్చిందన్నమాట. ఓకే, దీంతో అయిపోయిందా? దీంతో అయిపోయిందా? 2 డిఫరెంట్ రాస్తాం, వైల్ రాస్తాం, అన్ని రాస్తాం. దీంతో అయిపోయిందా అంటే అవుతుంది. దీంతో అయిపోయిందా అంటే దీంతో ఇంకా అవ్వలేదు. ఓకే, సో ఇది అలిఫ్. ఓకే, సో ఇక్కడ దాకా అర్థమైంది కదా అందరికి? సో మీకు ఇక్కడ దాకా అర్థమైందని అనుకుంటున్నాను. అందరికి అందరికి ఇక్కడ దాకా అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ఈ సొల్యూషన్ ని 2 పార్ట్స్ కింద చూద్దాం. ఇక్కడ దాకా మీకు చెప్పింది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ రేపు చూద్దాం. ఇక్కడ దాకా మీకు వచ్చింది అంటే మీకు క్లారిటీ వచ్చేసినట్టే ఇప్పుడు ఎలా చేయాలో. సో దీని సెకండ్ పార్ట్ ని మనం రేపు చూద్దాం అనమాట. ఓకే, ఇది జస్ట్ ఫస్ట్ పార్ట్. దీని సెకండ్ పార్ట్ మనం రేపు చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక ఫస్ట్ పార్ట్ ఒక్కటే మాట్లాడుకున్నాం ఇందాక వీడియోలో, ఇందాక మొత్తం అంతా. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ చాలా చిన్నది చెప్పాలంటే. మనం మాక్సిమం చేసేసాం. మనం మాక్సిమం మొత్తం అంతా చేసేసాం. అంటే ఏంటి? గేమ్ అలాగా రన్ అయ్యేలా పెట్టాము. ఒకవేళ మనం కరెక్ట్ చెప్పేస్తే ఇలా వచ్చి మై బ్యాలెన్స్ ప్లస్ 1 అంటే మనకు 150 పాయింట్స్ యాడ్ అయ్యేలా కూడా పెట్టాము. బ్యాలెన్స్ రీడ్ చేసుకునేలాగా రాండమ్ నంబర్ జనరేట్ చేసాం. అన్నీ అయిపోయాయి. ఇది కూడా అయిపోయింది చూసారా? మన ఆన్సరు మనం ఇంకా గెస్ చేయలేకపోతే ఏమవ్వాలి? సో సారీ యువర్ గెస్ ఈస్ రాంగ్ అని రావాలి. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని స్టెప్స్ మాత్రమే మిగిలున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే.
ఓ రకంగా చెప్పాలంటే కొన్ని స్టెప్స్ మాత్రమే మిగిలున్నాయి. ఆ కొన్ని స్టెప్స్ ఏంటి? జస్ట్ మనం ఇక్కడ దాకా చేసాం. సారీ యువర్ గెస్ ఈస్ రాంగ్ అని వచ్చింది. మనం ఎప్పుడైతే తప్పిచ్చామో. తప్పిచ్చిన తర్వాత, తప్పిచ్చిన తరువాత నేను ఏం చేయమన్నాను? అలా ఆగిపోమని చెప్పలేదు. -10 చేయమన్నాను. అవునా? అంటే మన బ్యాలెన్స్‌లోంచి రూ. 10 తగ్గించామన్నాను. సో, అదెలా రాస్తాం చెప్పండి? అదెక్కడ రాయాలి? ఇక్కడే గదా! మన ఆన్సర్ తప్పయినప్పుడే కదా రాయాలి. ఓకే. సారీ యువర్ గెస్ ఈస్ రాంగ్ అనొచ్చింది. ఇక్కడ ఇంకా ప్లీజ్ ట్రై అగైన్ కూడా రావాలి కాబట్టి ప్లీజ్ ట్రై అగైన్ అనొచ్చింది. ఓకే. తర్వాత ఏమవ్వాలి? మన బ్యాలెన్స్‌లోంచి 10 రూపీస్ తగ్గిపోవాలనమాట. సో, అదెలా రాస్తాం? మై బ్యాలెన్స్ ఈక్వల్ టు మై బ్యాలెన్స్ -10. అంటే ఇప్పుడు మన బ్యాలెన్స్ ఎంతైతే ఉందో, మనం తప్పు ఆన్సర్ ఇచ్చిన ప్రతిసారి మన బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాంట్లోంచి 10 రూపీస్ తగ్గిపోతాయి. అది నెగెటివ్‌లోకెళ్ళిపోయినా పర్లేదు. అది నెగెటివ్‌లోకెళ్ళిపోయినా మనకేం ప్రాబ్లమ్ లేదు. 0 వస్తే ఆగిపోవాలా సార్ అవేమొద్దు. కాంప్లికేట్ చేసుకోకండి. అది నెగెటివ్‌లో మన బ్యాలెన్స్ నెగెటివ్ బ్యాలెన్స్‌లోకెళ్ళిపోయినా మనకు పర్వాలేదు. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మన బ్యాలెన్స్‌లోంచి 10 రూపీస్ తగ్గిచ్చేస్తున్నాం. తగ్గించేసి మళ్ళీ అదే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ కొత్త కొత్త వేరియబుల్స్ ఎందుకు స్టోర్ చేయడం? నేను అదే వేరియబుల్ వాడేస్తున్నాననమాట. అదే వేరియబుల్ పేరు వాడేస్తున్నాను. మా బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అందులో 10 రూపీస్ తగ్గించి, మళ్ళీ ఆ కొత్త వాల్యూ ఏదైతే ఉందో అది మళ్ళీ ఆ వేరియబుల్‌లోకి పంపించేస్తున్నాను. కొత్త కొత్త వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవడం అనవసరం గాబట్టి. ఇప్పుడు స్పేస్ ఎక్కువైపోద్ది. అన్నీ ఎక్కువైపోతాయి గాబట్టి. ఓకే. సో, ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు నన్నడిగితే, నన్నడిగితే మాక్సిమం మనం చేసేసాము అని అనుకుంటున్నాం. కోడ్ రాసేసామని అనుకుంటున్నాం. ఓన్లీ ఈ చిన్న పార్ట్ ఒక్కటే, ఈ చిన్న పార్ట్ ఒక్కటే మనం బ్యాలెన్స్ ఉంచాం ఇందాక దాంట్లో. ఇందాక ఎక్స్‌ప్లనేషన్‌లో. సో, ఒక్క లైన్ రాస్తే అయిపోద్దనమాట. నేను పార్ట్స్ అన్నాను చూసారా? ఏం లేదు. జస్ట్ ఈ ఒక్క లైన్ అంతే. ఓకే. సో, నేనిప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి. వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్. ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 ఉన్నాయి నా దగ్గర. ఎంటర్. ఓకే. యువర్ బ్యాలెన్స్ ఈస్ 100. వెరీ గుడ్. గెస్ ది నంబర్ బిట్వీన్ 1 అండ్ 20. నాకు ఏ నంబరో తెలీదు. అది ఏదో నంబర్ అనుకుంది పైథాన్. ఆ నంబర్ ఏంటో నాకు తెలీదు ప్రస్తుతానికి. నేను ఏదో ఒక నంబర్ ఇస్తున్నాను. 12. సారీ యువర్ గెస్ ఈస్ రాంగ్. ప్లీజ్ ట్రై అగైన్ అన్నాడు. 12 కాదు. ఓకే. 14 కాదు. ఓకే. 15 కాదు. 7 కాదు. ఓకే. 8 కాదు. 19 కాదు. 20 కాదు. ఇంకేమున్నాయి నంబర్స్? 11. సో, ఇక్కడ చూసారా? అయిందా? అంటే నేను ఫస్ట్ 12 ఎంటర్ చేశాను రాంగ్. 14 ఎంటర్ చేశాను రాంగ్. 15 ఎంటర్ చేశాను రాంగ్. 7, 8, 19, 20 నాకు అలా ఏదో రాండమ్‌గా 11 అని టైప్ చేస్తే అప్పుడేమొచ్చింది? కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈస్ 180 రూపీస్. అయిపోయింది. గేమ్ అయిపోయింది చూసారా? గేమ్ అయిపోయింది ఇంకేం లేదు. గేమ్ అయిపోయింది. ఇక్కడ 180 రూపీస్ ఎందుకొచ్చింది? ఇనీషియల్ బ్యాలెన్స్‌లో ఇనీషియల్ బ్యాలెన్స్‌లో 1, 1, 10, 10, 10, 10, 10 మైనస్ అయ్యి తర్వాత ప్లస్ 150 అయింది. అంటే ఫస్ట్ ఇక్కడ తప్పిచ్చాను. -10 అయింది. అంటే 90 అయింది. మళ్ళీ మళ్ళీ తప్పిచ్చాను 80 అయింది. మళ్ళీ తప్పిచ్చాను 70 అయింది. మళ్ళీ తప్పిచ్చాను 60 అయింది. మళ్ళీ తప్పిచ్చాను 50 అయింది. మళ్ళీ తప్పిచ్చాను 40 అయింది. మళ్ళీ తప్పిచ్చాను 30 అయింది. నా దగ్గర 30 రూపీసే ఉన్నాయి. ఇన్ని ట్రైస్ తర్వాత. తర్వాత ఒకేసారి 11 ఇచ్చాను. 11 అనుకుని నేను 11 ఇచ్చాననమాట. 11 ఇవ్వగానే అది కరెక్ట్ అయిపోయింది. కంప్యూటర్ అనుకున్న నంబర్ 11 మనం కూడా 11 ఇచ్చేసాం. మనకు తెలీదు కదా గెస్ చేసాం 11 అని. సో, 2 నంబర్‌లు కరెక్ట్ అయితే ఏం చేయమని చెప్పాను? 150 రూపీస్ యాడ్ చేసి గేమ్ క్లోజ్ చేసేయమని చెప్పాను. సో, ఇక్కడ చూసారా? నా దగ్గర ఇక్కడి దాకా 30 రూపీసే మిగిలాయి. ఈ ట్రై దాకా. ఇక్కడ కరెక్ట్ ఇచ్చేసాను. కరెక్ట్ ఇవ్వగానే ఏమైంది? 30 ప్లస్ 150 ఎంత? 180 రూపీస్. అందుకే కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఫైనల్ బ్యాలెన్స్ ఈస్ 180 రూపీస్ అని వచ్చిందనమాట. సో, ఇది గెస్సింగ్ గేమ్ ప్రాజెక్ట్.
ఇది గెస్సింగ్ గేమ్ ప్రాజెక్ట్ అన్నమాట. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు. ఓకే. కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే.